హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు పల్లి చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా నేను 1 కప్పు వరకు వేయించి తొక్క తీసిన పల్లీలని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేస్తున్నాను. మరి మెత్తగా ఉంటే బాగుండదు, సో బరకగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసి పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలన్నమాట. 1 కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. సో ఇలా బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీరు ఇంకా బెల్లాన్ని సన్నగా కనుక కట్ చేసుకుంటే చాలా తొందరగా రెడీ అవుతుంది అనమాట. నేను అవి ఇక్కడ పెద్దగా వేసాను కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. సో ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనము పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఒక ప్లేట్ లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కొద్ది పాకాన్ని ఇందులోకి వేసుకుంటే మనము పాకాన్ని ఇలా ఉండలాగా చేసుకోవాలన్నమాట. మనకు ఉండలాగా వచ్చింది అంటే మీ పాకం అనేది రెడీ అయిపోయినట్టు. లేదు ఇంకా సాగుతూ ఉంది అంటే మీ పాకం అనేది ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీకు చూపించే లోపల నా పాకం అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా ఉండలాగా చేసుకొని ఇలా వేస్తుంటే మీకు సౌండ్ అనేది వచ్చింది అంటే పాకం అనేది రెడీ అయిపోయింది అనమాట. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పాకం అనేది పల్లి పొడి కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాంటి ఒక బటర్ పేపర్ మీద మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లి మిక్స్చర్ ఉంది కదా, అది మొత్తాన్ని కూడా వేస్తున్నాను. ఇలాంటి ఒక చపాతీ కర్రకు కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకు అంటుకోకుండా ఉంటుందన్నమాట. మీ దగ్గర బటర్ పేపర్ ఉంది అంటే దాని మీద వేసుకోండి. లేదు అంటే మీరు ఏదైనా చెక్క పీట మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని వేసుకున్నా సరిపోతుందన్నమాట. ఇలా వేసేసుకొని కొద్దిగా మందంగా ఇలా రోల్ చేసుకోవాలి. మరి పల్చగా చేసుకోవద్దండి, మనకు పీసెస్ కట్ చేసిన తర్వాత తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇలా పల్చగా కాకుండా కొద్దిగా మందంగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ని కూడా ఇలా సెట్ చేస్తున్నాను. ఇది వేడి మీద ఉన్నప్పుడే మీరు జస్ట్ కొద్దిగా పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. మరి చల్లగా అయిపోయిన తర్వాత పీసెస్ కట్ చేయడానికి రాదన్నమాట. సో ఇలా కత్తితో ఇలా మధ్యలో కట్ చేసుకొని పెట్టుకుంటే ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా ఈజీగా వస్తుంది. అలా కాకుండా మీరు పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత పీసెస్ కట్ చేయాలి అంటే మాత్రం ఇది కట్ అవ్వదన్నమాట. సో వేడి మీదనే మీరు ఇలా పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. సో క్వాంటిటీస్ మళ్ళీ చెప్తున్నానండి. 1 కప్పు పల్లీలకు 1 కప్పు వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అండ్ టేస్ట్ కోసం ఒక 1 స్పూను నెయ్యి వేసాను అంతే. సో ఇలా మొత్తంగా కట్ చేసుకున్న తర్వాత ఇది చల్లబడేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇది బాగా చల్లగా అవ్వాలన్నమాట. సో చల్లగా అయిపోయిన తర్వాత మనము పీసెస్ అనేది తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నాకైతే ఇక్కడ ఒక 1 అవర్ పాటు నేను పక్కన ఉంచేసాను. 1 అవర్ తర్వాత వీటిని రిమూవ్ చేస్తున్నాను. సో పల్లీలు కానీ బెల్లం కానీ హెల్త్ కి మంచిది కదా. సో పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్స్ చేసి పెడితే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకు స్నాక్స్ బాక్స్ లలోకి చాలా బాగుంటుంది. అండ్ ప్రిపరేషన్ కూడా చూసారు కదా, చాలా సింపుల్ గా ఉంది. ఇది మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 బాక్స్ లో పెట్టుకుంటే 15 డేస్ పాటు ఫ్రెష్ గా ఉంటాయి అనమాట. సో పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇది ఇచ్చేయండి, వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సో మీకు ఈ రెసిపీ నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నేను రెగ్యులర్ గా మన ఛానల్లో రెసిపీస్ కి సంబంధించిన వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు నా రెసిపీస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.